మాకు రైతులకు ఇబ్బంది ఎక్కడైతుందంటే ఈ పెద్ద మనుషులు హామీ ఇచ్చడం వల్ల మా రైతులు ఆ దారి పడితే పోతున్నారు. కాకపోతే ఆ దారి మాకు సహకరిస్తలేదు. 100% ఏం చెప్తున్నామంటే ఇప్పుడు దారి ఎందుకు సహకరిస్తలేదు? రైతులు పంట పండింది, 4 నెలలు 5 నెలలు కష్టపడ్డాము, మాకు దాని మీద జీవనాధారము. కాబట్టి ఇలా కొన్ని రోడ్డు ఎవరు దిక్కు లేకుండా అయిపోయింది. సన్న బియ్యం పెట్టుకున్నాడు, సన్న బియ్యం ఎవడు కొంటున్నాడు, ఎవడు కొంటలేడు. ఏ రైస్ మిల్లకు పోయినా బోనస్ లేదు, ఏం లేదు. కాకపోతే ఏంటంటే దుడ్డు బియ్యం కొన్నప్పుడన్నా కనీసము దానికి అమ్ముకోగలిగినాం. నేనేమంటున్నా 100% అమ్ముకోగలిగినాము. ఇప్పుడు ఇవాళ ఏమంటుంది, ఏ గింజ లేకుండా కొంటున్నాడు. ఏది మరి గింజ లేకుండా ఎక్కడ కొన్నాడు? ఎక్కడ బియ్యం అక్కడ స్టాక్ ఉన్నాయి. ఇవాళ మరి ఎవరికి ఇస్తాడు? సన్న బియ్యం ఇస్తాడంట. మరి రైతులకు ఎప్పటి నుంచి సన్న బియ్యం ఇస్తాడో, ఎప్పటి నుంచి దుడ్డు బియ్యం ఇస్తాడో భగవంతుడు తెలుసా అనేది తెలుసు, అది మాకు తెలియదు. కాకపోతే మేము కూడా కాంగ్రెస్ కార్యకర్తలమే. 100% మేమేమంటామంటే మాకు మార్పుడు వచ్చినంత వరకు పెద్ద మనిషికి తెలియదు ఏం చేస్తున్నది. ఈ మధ్యలో ఉన్న దళారులంతా ఇది గిట్లా అవుతుంది, ఇది గిట్లా అవుతుంది అని చెప్తే ఆయన నిజమే అనుకుంటున్నాడు. కానీ కాకపోతే వాళ్ళే కూడా ఒకసారి మా పటాన్చెరు మండలంను ఒకసారి ఆలోచన చేసి ఈ మండలంలో ఏం జరుగుతుంది, ఎమ్మెల్యే ఈ మండలం పట్టించుకునే నాదులు లేడు. కాబట్టి ఆయన కూడా ఇలా 100 కోట్లు 1000 కోట్లు ఏదో కుంభకోణాలు జరుగుతుంది, మాకు సంబంధం లేని విషయాలు అవన్నీ. ఒకటి ఏమంటున్నాం అంటే మేము ఒకటి విషయం ఏంటంటే, సరే గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ యాక్విజిషన్ చేసుకుంటుంది, గవర్నమెంట్ సంస్థకు వస్తే మాకు సంబంధం లేని విషయము. ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటే ఇడిసే ప్రసక్తి ఎవరికి లేదు. 100% ఏంటంటే మాకు ఒక ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకన్నా మంచి మార్పులు జరుగుతాయి అని ఆశించినాం. ఆ ఆశ కూడా కోల్పోతున్నాము అని అనిపిస్తున్నది. 100% చెప్తున్నాను.